చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే, చలి నా మనసేమో నీ వెనకొస్తుందే, నీ చెయ్యి అందిస్తే బ్యూటిఫుల్, నీ ప్రేమ అందిస్తే బ్యూటిఫుల్, నువ్వు ఉంటే లైఫ్ బ్యూటిఫుల్, నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే రెండు కళ్ళు స్విమ్మింగ్ పూల్. జరా జరా నవ్వరాదే పిల్ల, జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే పిల్ల, జరా నవ్వరాదే, జరా జరా. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కిక్. మీరు అనుకుంటారు పాట మారినా డాన్స్లైనా మార్పు కావాలని కదా. సో అందరూ మార్పు 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 అంటారు. మార్పు ఎందుకు లేదండి? కిందటి వారం ఎపిసోడ్ లో ఈ కాలు వాడా, ఈ ఎపిసోడ్ లో ఈ కాలు వాడా, మార్పు ఉంది కదా. ఇవాళ కవిత కాకుండా మీరు మార్పు కోరుకుంటారు కాబట్టి మార్పు గురించి చెప్తాను మీ అందరికి. ఓకే, జాగ్రత్తగా వాళ్ళ పక్కన మంచినీళ్ళు పెట్టండి. ఎవరు చెప్పారు సార్ మార్పు లేదని? మార్పు ఉందా లేదా? అవునా? అప్పట్లో గోడల మీద కూర్చునే వాళ్ళం, ఇప్పుడు ఫేస్బుక్ ముందు కూర్చుంటున్నాం. మార్పు ఉంది కదా. వావా అంటున్నాను మధ్యలో. అప్పట్లో గోడల మీద కూర్చునే వాళ్ళం, ఇప్పుడు ఫేస్బుక్ ముందు కూర్చుంటున్నాం. అప్పట్లో 100కి 90 మందికి కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయితే ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు 9 మందికి వస్తున్నాయి. మార్పు లేదా? ఉంది ఉంది, మార్పు ఉంది. అప్పట్లో పాపం సంవత్సరాలు సంవత్సరాలు ప్రేమించే వాళ్ళం, అవునా? ఇప్పుడు సంవత్సరానికి ఒకళ్ళు మెయింటైన్ చేసినా గొప్ప. మార్పు లేదా? ఉంది. ఇదివరకు రోజంతా రోడ్ల మీద తిరిగే వాళ్ళం, ఇప్పుడు కనీసం 6 to 7 ఈటీవీ ప్లస్ ముందు ఉండట్లా. అదే మార్పు అంటే అమాయకులారా. ఓకే 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 ఓకే, ఆ పాప గుడ్ వర్డ్స్ పట్టండి. ఓకే, సో ఇప్పుడు 2 గ్యాంగ్లు వస్తారు, నాకంటే కొంచెం తేడాగా ఉంటారు. సో వాళ్ళతో ఇవాళ షో జరగబోతోంది. సో లెట్స్ వెల్కమ్ ఫస్ట్ గ్యాంగ్. రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి, పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి, రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లల. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం, నువ్వు లేని జీవితం బైకు లేని ఎప్పడం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బద్దలు అవ్వడం అప్పడం విరగడం. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి, పారేసి పారేసి వెళ్ళకి నవ్వులు విసిరేసి. ఓ సూపర్ వండర్ఫుల్. నేను ఈ రోజులు నేను ఒక్కడిని ఇంత దారుణంగా చేయగలను అనుకున్నాను, నాకు ఇంకో 2 దొరికారు ఇవాళ. బాబా చంపేస్తున్నారు మాస్టర్ మీరు ఇద్దరు. వెల్ డన్, సూపర్. అలాంటి డాన్స్ లేకపోతే కష్టం తెలుసా. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డాన్స్ ఎవ్వరు కాపీ కొట్టలేదు. అది రిమైండ్ చేసుకుని ఎన్నిసార్లు చూసినా వీడు ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆడికి కూడా తెలియదు అన్నట్టు ఉంటుంది. వెరీ గుడ్, నైస్. మీరు చాలా బాగా చేశారు. మీ పేరు? థ్యాంక్ యూ. సాయితేజ. సాయితేజ, ఎన్నాళ్ళ నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? నిన్న రాత్రి నుండి. నిన్న రాత్రి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఆ స్టెప్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది. వెరీ గుడ్. ఇది 3 సార్లు, ఇది 3 సార్లు అన్నారు. నైట్ నుంచి ప్రాక్టీస్. అందుకే ఏం చేస్తుంటారు మీరు? సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే. సో కాలేజ్ ఈవెంట్స్ లో కానీ కల్చరల్స్ లో కానీ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? కాలేజ్ లో అది ఎందులో పార్టిసిపేట్ చేశారు? జనరల్లీ అంటే క్విజ్ కాంపిటీషన్స్. బాగా చదువుతారండి మీరు? యావరేజ్. యావరేజ్ కానీ అలాగా. ఓకే ఓకే, వెరీ గుడ్. మీరు? శిల్ప. శిల్ప, థర్డ్ ఇయర్ బీటెక్ సిఎస్సి. సిఎస్సి సేమ్ కాలేజా? ఓ మీ అందరూ ఒకటే కాలేజా? ఏ కాలేజ్? సెయింట్ మార్టిన్స్. సెయింట్ మార్టిన్స్. ఓ వెరీ గుడ్. సో మీకు కూడా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం అలాంటి? చిన్నప్పటి నుంచి నాకే ఫస్ట్. అన్నిట్లో పార్టిసిపేట్? నాకు తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డిబేట్ లో. అవును, ఎప్పుడు డిబేట్ కాంపిటీషన్ లో లేడీసే గెలుస్తారు.
ఎక్కడైనా సరే మా ఇంట్లో కూడా మమ్మీ గెలుస్తుంది మా డాడీ మీద. డిబేట్ కాంపిటీషన్ అంటే ఎప్పుడు వాళ్ళే కరెక్ట్. అవునమ్మా, ఎందుకంటే మీరు ఏం చెప్పినా కరెక్టే. కానీ కాలేజ్ మొత్తంలో గెలిచింది మేమిద్దరమే. అవును, అదే అంటున్నా కదమ్మా, కాలేజ్ మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా లేడీసే గెలుస్తారమ్మా. అందుకే మా దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి సార్. చూసా పేలింది, మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. అవునమ్మా, మేమేదైనా అలానే మేము ఖచ్చితంగా- ఒప్పేసుకుంటాం. అది అంటే మీ దగ్గర ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే మీరు అనేది తప్పు చేస్తారు అవును, కాబట్టి మీరు ఒక ఇంకా. ఫింగర్ ఇచ్చే చూస్ ఎనీ వన్ అంటారు, నాకు తెలుసమ్మా. బట్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, అండ్ మీరు? సందీప్ భాయ్, సందీప్. ఓకే, 3rd year బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. మీరు అంటే మీ డాన్స్ స్కూల్ మీకు ఏమైనా ఇన్స్టిట్యూషన్ ఉందా? లేదు సార్, లేదు. పిల్లలకి నేర్పించడం అలాంటి అదేం లేదు భయ్. స్వతహా మీకు మీరే చేసుకుంటూ ఉంటారు డాన్స్? అవును. ఎవరి ముందైనా ఎప్పుడైనా పెర్ఫామ్ చేసావు? లేదు భయ్. లే, ధైర్యం చేయకు. సో ఇంకేం చేస్తుంటావు? టెక్నికల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉంటా. గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా లేకపోతే ఇంటి దగ్గర? అంటే ఏం లేదండి, నువ్వు చెప్పమ్మా. నా పేరు భువన, నేను బీటెక్ 3rd year చదువుతున్నాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఎన్ని ఉన్నాయి సబ్జెక్టులు? ఏం లేదు, తోస్తారు అయిపోయిందా? అయిపోయినాయి అంత. అయ్యో, అయ్యో, నా అగ్రిగేట్ 80%. అగ్రిగేట్ 80%? ఎలా సార్, ఎలా ఎలా ఇలాంటి వాళ్ళందరూ ఎలా సార్? నాకు 4 years కలిపి ఆల్ సబ్జెక్ట్స్ కలిపితే 80 వచ్చింది. మీ అంత టాలెంట్ మాకు లేక మేము ఇట్లా బతికేస్తున్నాం. ఉండాలమ్మా, క్వశ్చన్ పేపర్ వెనక నుంచి రాయడం మొదలెడితే 3 అడిషనల్ వచ్చేవి నాకు. సో బాగా చదువుతారు అయితే. ఈ ఎలక్యూషన్స్ డిబేట్స్ కాకుండా సింగింగ్ కానీ? నేను అంటే కాలేజ్ లో జరిగే ఈవెంట్స్ అలాంటివి మేనేజ్ చేస్తాను. మేనేజ్ చేస్తుంటారా? అంటే Organizer. ఆర్గనైజర్ గా చేస్తుంటాను. ఇవన్నీ చేస్తూ కూడా 80 వస్తుంది మీకు. ఆ, ఇది మంచి డాక్టర్ చూపిస్తున్నామ్మా. అలా జరగకూడదు, చాలా తప్పు. సో మీ గ్యాంగ్ పేరు ఏం పెడదాం? ఫేస్బుక్ gang. ఏ అంటే జనరల్ గా ఈ రోజుల్లో బుక్ కన్నా ఫేస్బుక్ వాడుతున్నారు కదా, ఎక్కువ వాడుతున్నారు? అవును. అయినా ఫేస్బుక్ లేకుండా ప్రపంచం లేదు, మేము లేకుండా ఏ ఎపిసోడ్ లేదు. ఈ ఎపిసోడ్ లేదు. హే దే పిండితా హే రే. అవునమ్మా, బట్ వెల్ డన్, వెరీ గుడ్. ఫేస్బుక్ గ్యాంగ్. సో మీకు పోటీగా ఏ గ్యాంగ్ వస్తారో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. హియర్ వి గో. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముతున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేని ఎరగనట్టుగా ఒకళ్ళడా అంతలాగా పూసి కొట్టగా ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పు లేదుగా. చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధలెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రా. 25 ఏళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ఏం చేసిరి, ఏం చేసిరి, అబ్బా 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 అబ్బా. అసలు అంటే ఆ పాటకి అలాంటి స్టెప్పులు కూడా వేయొచ్చు అనే విషయం తెలియక పాపం రవితేజ గారు, మా మాస్ మహారాజా గారు అలా చేశారు. ఆయన తెలిసి ఎంత బాధపడతారు తెలుసా? అది సైడ్ వాక్, అది భలే కుదిరింది అది. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు డాన్స్? ఇప్పుడే స్పాట్ లోనే ఇంత బాగా చేశారా? నేను ఇది ఎన్నో ఏళ్ల కృషి అనుకున్నాను నేను ఇది. బట్ వెరీ వెల్ డన్, సూపర్. వాట్ ఎనర్జీ నలుగురిది. వెల్కమ్. సో మీ పేరు? ఐఎమ్ చైతన్య, చైతన్య. ఇంటర్ 2nd year, ఇంటర్ 2nd year, శ్రీ చైతన్య కాలేజ్. వెరీ గుడ్. మరి ఎందుకు ఇంత పడుకున్నావు? తెలుసా, నేను నా తమ్ముడు ఆయన. ఇద్దరు డ్రన్. ఏం మీ అక్కకేం తినివ్వట్లే, మొత్తం నువ్వు ఇందు అమ్మడు ఆమె కూడా తింటది. నువ్వేం చేస్తున్నావమ్మా? ఫార్మసీ 3rd year, బి ఫార్మసీ. మీరు మర్చిపోయారు, ఉల్టా చెప్తున్నారు మీరు. నాకు తెలిసి ఈవిడ ఇంటర్ 2nd year అయిన బి ఫార్మసీ 3rd year లో ఉండుంటాడు. ఎలా ఎలా కుదిరింది ఇలాగా? అలా కుదిరిపోయింది. అలా కుదిరిపోయింది అంతే. మీరు బి ఫార్మసీ 3rd year 3rd year. అంటే ఇది అయిపోయాగానే ఇంటర్ చదువుతారు. ఇంకా మీరు ఎలా చెప్తే అలానే. ఇంటర్ చదివేసావు ఆల్రెడీ? చదివేసాను, ఇప్పుడు బి ఫార్మసీకి వచ్చాను. 2 years అయిపోయింది, 3rd year ఇప్పుడు.
ఇంటర్ 2 years చదివి బీఫార్మసీ 2 2 years years చదివా అయిపోయి థర్డ్ ఇయర్ ఇప్పుడు 8th 9th 10th చదివావా ఆ. అన్ని 5th 6th 7th కూడా చదివాను 5th 6th 7th కూడా చదివా అది అన్ని చదవడం వల్ల ఇవిడ ఇలా ఉండిపోయింది బట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరు సార్ అంది మనల్ని ఎదవనివ్వకుండా ఆడవాళ్ళు తొక్కేస్తున్నారని పాపం చూడండి వాళ్ళ తమ్ముడు తిని పెంచుతోంది ఆవిడ చూడండి ఎలా అయిపోయిందో వెరీ గుడ్ మీ ఇద్దరు సూపర్ సో ఇంట్లో బాగానే కొట్టుకుంటారా మీ ఇద్దరు చాలా గొడవలు జరుగుతాయి చాలా జరుగుతాయి. మేజర్ టాపిక్ ఏంటి మీ ఇద్దరు కొట్టుకోవడానికి TV remote. TV remote. అనుకున్నా టీవీ రిమోట్ కాకుండా ల్యాప్టాప్ దగ్గర ఫోన్స్ దగ్గర గ్యాడ్జెట్స్ దగ్గర ఫుడ్ దగ్గర ఫుడ్ దగ్గర ఫుడ్ దగ్గర కూడా అది తెలుస్తుందిలే అది ఈజీగా తెలుస్తుంది Food దగ్గర. ఆ. మీ తమ్ముడికి ఏమైనా డౌట్స్ వస్తే నువ్వు క్లియర్ చేస్తూ ఉంటామా చేస్తుంటాను లవ్ లెటర్లు లవ్ గురించి కాదు సబ్జెక్ట్స్ లో సబ్జెక్ట్స్ లో ఆ సబ్జెక్ట్స్ చేస్తుంటాను చేస్తూ ఉంటారు నిజంగా చేస్తున్నా మీ అక్క బాగా చదువుతుందా బాగా చదువు మీ తమ్ముడు బాగా చదువుతాడా బాగా చదువుతాడు నేను నీ గురించి చెప్పాడు నువ్వు వెంటనే చెప్తాను నాకు కూడా తెలుసు నాకంటే బాగా చదువుతాడు మీకంటే బాగా చదువుతాడు అవును మా అక్క సేమ్ ఇవన్నీ రివర్స్ లో చెప్పింది నా గురించి చెప్పడానికి వెరీ గుడ్ సూపర్ సో గాడ్ బ్లెస్ యూ బోత్ Thank కీప్ you. రాకింగ్ అండ్ ఎస్ మాస్టర్ పృథ్వీ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ Yeah. థర్డ్ ఇయర్ ఓకే ఇవన్నీ 3 సైటా నార్మల్ కళ్ళజోడ నార్మలే అదే అనుకుంటున్నా ఎందుకంటే అక్కడి నుంచి లైట్లు పడి నా కళ్ళ ముందు మెరుస్తున్నాయి అవి. ఏ ఇయర్ చదువుతున్నారు థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు క్లాస్మేట్స్ మేమందరం ఎంత 3 members. 3 members. నువ్వు ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి అదే కాలేజీలో చదువుతున్నట్టున్నావు వాళ్ళిద్దరేమో 10 ఏళ్ళు ముందే చదువుతున్నట్టు అనిపిస్తోంది నాకు గడ్డంగా నా అక్కడే అరే అనిపిస్తుంది. తప్పదన్న మనం ఏం చేస్తాం ఈ ఏజ్ అలా తెలిసిపోతాడు నాకు 16 years అయింది అయినా చూడు గడ్డ ఓకే వెరీ గుడ్ సూపర్ సో మేడం గారు ఐఎమ్ గాయత్రి వాటర్ ఇవ్వండి ఆవిడకి నేను కూడా బీఫార్మసీ థర్డ్ ఇయర్ 2 బిస్కెట్లు కూడా చదువుతున్నాను ఇవ్వండి 2 డైలాగ్స్ మాట్లాడారు ఆవిడ ఆల్రెడీ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బ్యాగ్ నువ్వే తీసుకెళ్తావా ఎవరైనా తీసుకొస్తారా కాలేజీకి నేనే తీసుకెళ్తాను నువ్వే తీసుకెళ్తావు కష్టపడి బరువు అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ లెక్చరర్స్ వల్ల తప్పదు అక్కడే ఉంచేసుకోవచ్చు కదా రోజు ఇంటికి తెచ్చి మళ్ళీ పట్టుకెళ్ళి ఆహా ఆయమ వాళ్ళు పడేస్తారు కదా పని చేయి ఆయమ్మకే ఇచ్చేసేయి రోజు మళ్ళీ పైసలు అడుగుతారు అయినా రోజు కాలేజ్కి వెళ్తే ఆ కాలేజీలో పెట్టి రావచ్చు కానీ ఎప్పుడు వెళ్తాను తెలియదు కదా మన దగ్గర ఉంటేనే సేఫ్ కరెక్ట్ నేను ఆల్ ఇన్ వన్ ఒకటే బుక్ వాడేవాడిని నేను కూడా ఇప్పుడు కానీ ముందునే క్లాస్ ఇచ్చారు సో సపరేట్ పెట్టాల్సి వస్తుంది ఈ లెక్చరర్స్ ఉన్నారే అసలు మొత్తం మీరే చేస్తున్నారు సార్ ఓకే బట్ ఏం లేదమ్మా అలా కష్టపడాలి తప్పదు ఎప్పటికైనా మీలా So, కావాలంటే నాలా కష్టపడాలి నాలా కావాలంటే నీలా కష్టపడకూడదమ్మా నాలా కావాలంటే ఎంత బేవర్స్ గా ఉంటే గానీ ఇలా అవ్వలేదు నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను ట్రై చేయండి బట్ బాగా చదవండి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ సో ఇట్ సైడ్ ఫేస్బుక్ గ్యాంగ్ అంట ఫేస్బుక్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కరెంట్ జనరేషన్ కి మీరు ఏది ఇంపార్టెంట్ అనుకుంటారు ఫేస్బుక్ కంటే అంటే వాళ్ళు ఫేస్బుక్ అని పెట్టుకున్నారు కదా ఆ. సో మేము దానికి ఆపోజిట్ గా ట్విట్టర్ అని పెట్టుకున్నాం వాళ్ళు ఫేస్బుక్ ఇంపార్టెంట్ అంటున్నారు మీరు ట్విట్టర్ అంటారు ట్విట్టర్ ఏ రాయితీ ఏంట్రా పలరాలు కొట్టుకోవడానికి ఏదైనా ఒకటేగా వెరీ గుడ్ సో ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ గ్యాంగ్ లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా ఓకే సో ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ గ్యాంగ్ ఇప్పుడు అద్భుతాలు సృష్టించబోతున్నారు మీరు సో ఈ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారా తెలియని వాళ్ళు ఓకే రండి మీ ఇద్దరు ఓకే వెరీ గుడ్ సో భయ్యా డాన్స్ లా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మాట్లాడాలి ఎక్కువ ఆన్సర్లు బయటికి చెప్పాలి నువ్వు ఎన్ని ఆన్సర్స్ బయటికి చెప్తే అంత ఈజీ అవుద్ది ఆవిడకి నేను ఆన్సర్ దగ్గరగా తీసుకురాను ఓకే ఆవిడ చెప్పేది విందామని ట్రై చేస్తే నీకు అస్సలు అర్థం కాదు సౌండ్ గట్టిగా వస్తూ ఉంటుంది హెడ్ ఫోన్స్ పెట్టుకో నీకే మ్యాటర్ అర్థం అవుద్ది ఇప్పుడు మ్యూజిక్ వచ్చాక నీ ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది మ్యూజిక్ ఆన్ ఆ ఎక్స్ప్రెషన్ నాకు కూడా కావాలి. సో టైమర్ ఆన్ స్క్రీన్ 120 seconds లో మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాడు తను యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో పులికి పులిహార నేను పట్టుకుంటాం బరువుగా ఉంటుంది పులికి పులి పులి పులికి కి 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 పులి పులి పులికి. కరెక్టా పులి పులిహార పులిహార పులిహోర ఆ, పులిహోర పులికి పులిహార పులిహోర పులి పులిహోర ఆ. పులికి పులిహోర పులి పులిహోర పులికి కి పిల్లి కి పిల్లి పులికి పులి కి 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 సుబ్రహ్మణ్యం ఈ నాన్న కి కి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి పులి సెకండ్ 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 పులి మర్చిపో పులిహోర. రెండోది రెండోది సెకండ్ రెండోది. న్యూ పులి పులిహోర మీ తలకాయ ఇది రెండోది అబ్బాయి
అమ్మాయి. అబ్బాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయా అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి పులి అబ్బాయి అబ్బాయి అమ్మాయి రైట్ అబ్బాయి అమ్మాయి వయ్యారి బామలు వయ్యారి వయ్యారి భామలు పియానో వయ్యారి తింటా కదా చెప్పు గట్టి చెప్పు. వయ్యారి బామాని వయ్యారి. హంస నడక పత. వయ్యారి వడియాలు. ఎందుకే? వయ్యారి భామలు వయ్యారి బామ గులాబ్ జామ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ గట్టి చెప్పు గులాబ్ జామ్ గులాబ్ జామ్ కొంప కొల్లేరు కొంప కొంప ఉప్మా ఉప్మా కాదు నాన్న కొంప కొంప కొల్లేరు ఉప్మా కరెక్టా కొంప 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 కొల్లేరు కొంప కొంప తీసేనా హెడ్ ఫోన్ తీసే క్లాస్ లో పాటలు వింటూ ఉంటావా నువ్వు ఫుల్గా సో అందుకే నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది లాస్ట్ ది కొంప కొల్లేరు అందుకు చెప్పలేదు దానికి ఉప్మా అనుకుంటున్నావు నువ్వు గులాబ్ జామ్ చెప్పావు వయ్యారి బామలు బాగా చెప్పావు 2 అబ్బాయి అమ్మాయి రైట్ ఆన్సర్ 3 పులికి పులిహార పులికి పులికి సో బట్ యాసి చెప్పాడు కానీ పులిని మళ్ళీ అబ్బాయి అమ్మాయి మన ఎగ్జామ్ లో కూడా కలుపుతావే బట్ పర్లేదు పాపం అది కూడా ట్రై చేశాడు కాబట్టి దానికి కూడా మార్కులు ఇవ్వచ్చు సో 4 రైట్ ఆన్సర్ 400 పాయింట్స్ సో ఫేస్బుక్ గ్యాంగ్ పరిస్థితి ఇలా ఉంది 4 రైట్ ఆన్సర్లు ఇచ్చారు మరి ట్విట్టర్ గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు సంధ్య అండ్ పృథ్వీ కమా లెట్స్ గో వాళ్ళు ఎలా ఆడాలో చూపించారు 400 పాయింట్స్ వచ్చాయి అండ్ ఇంకొన్ని ఆన్సర్లు చెప్తే ఇంకా ఎక్కువ కూడా చెప్పొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ సో మీరు ఎంత బాగా ఆన్సర్లు చెప్తే అంత బాగా రైట్ హెడ్ ఫోన్స్ పెట్టుకోమా మ్యూజిక్ ఆన్ ఓకే చేతులు తీసేయమ్మా చేతులు తీసి నువ్వు కూడా హ్యాండ్ సైన్స్ ఏం చేయొద్దు టైమర్ ఆన్ స్క్రీన్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 ఓలమ్మో ఓలమ్మో ఘోరం ఓ గో ఓ కో ఓ ఓ లమ్మో ఓనం ఓ లమ్మో ఓలమ్మో ఒక రాధా ఇద్దరు కృష్ణులు ఒక రాధా ఒక రాధా ఒకరా ఇద్దరా ఒక ఒకరా ఒక రాధా ఒక రాజా ఇద్దరు కృష్ణులు ఒక రాజా ఇద్దరు రాణిలు ఒక రాధా ఇద్దరు కృష్ణులు ధనాధన్ ధనరాజ్ అది కరెక్ట్ అమ్మా నెక్స్ట్ సోది కబుర్లు సోది సోది కబుర్లు కబ్- కబుర్లు క- సోది సోది కబుర్లు సౌదీ అరేబియా తమ్ముళ్ళు సోది తమ్ముళ్ళు కబుర్లు కబుర్లు సోది తమ్ముళ్ళు కబుర్లు సోది కబుర్లు కమ్ముళ్ళు కబుర్లు బుర్లు కప్పులు కబుర్లు కప్పులు సోది కప్పులు విచ్ కపూర్ సార్ యూ టాకింగ్ అబౌట్ కప్పులు ఆదిత్య ట్రిపుల్ కమ్ములు ఆదిత్య అజంతా ఆదిత్య అచిత్ర ఆదిత్య ఆచిత్ర దిత్య దిత్య ఆదిత్ర ఆదిత్య అజిత్ర ఆదిత్య ఆ ఆదిత్య చిత్ర అల్లుడు సీను అల్లుడు అల్లుళ్ళు అల్లుడు సీను జీరో సీను జీరో సీను జీరో అల్లుడు సీను అల్లు జీరో అల్లుడు సీను అల్లుళ్ళు జీరో అల్లుడు సీను అల్లు అల్లుడు సీను అల్లుళ్ళు స్థిరం నువ్వు నీ తెలుగు పాడుగాను సోది కపూర్ కుర్లు సోది కబుర్లు ఉంటాయి కదా ఏముంటాయి? సోది కబుర్లా కబుర్లేగా ఉండేది కప్పులు అంటావు కపూర్లు కప్పులు సోది కప్పులు అంట హెడ్ ఫోన్స్ అక్కడ పెట్టమ్మా నువ్వు మిస్ అయినవి అల్లుడు సీను ఆదిత్య 999 ఆదిత్య చెప్పలేదమ్మా ఆజిత్ర ఆజిత్ర అంట నేను ఇప్పటివరకు వెళ్ళాది సోది కపూర్లు
కొంచెం దగ్గర దాకా వచ్చి పోయావు. అది ఇచ్చేయచ్చు కదా. నువ్వు ధనాథన్ ధనరాజు అన్నావు చూడు, అది ఒక రాధా ఇద్దరు కృష్ణులు. ఆహా, ఒక ఒక రాజు రాజు రాధా రాధా అన్నాడు. సో అది పోయింది. ఓలమ్మో కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మిగతావన్నీ ఎగిరిపోయాయి. సోది కొంచెం కరెక్ట్ చెప్పండి. సోది కొంచెం కరెక్ట్ చెప్పావా అంటే హాఫ్ చెప్పావు సోదిలో. ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేచ్చా? సరిగా. సో ఇప్పుడు 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి 200 పాయింట్స్. ఇది కూడా ఒకటి గిఫ్ట్, అందులో ఒకటే రైట్ ఆన్సర్. వెరీ వెల్ ప్లేడ్. కమాన్. ఫస్ట్ రౌండ్ అయ్యే టైంకి ఫేస్బుక్ గ్యాంగ్ కొంచెం లీడ్ లోకి వెళ్ళి 400 పాయింట్స్, ట్విట్టర్ గ్యాంగ్ స్టిల్ స్ట్రగ్లింగ్ 200 పాయింట్స్. వెరీ వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం. అండ్ మన వాళ్ళు ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ సింపుల్ గా ఆడారు. ఇటు 400 200. బట్ సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. మీ గ్యాంగ్ లోంచి ఒక వీరనారి వచ్చి బెలూన్ మీకు వచ్చి గెంతుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఈ స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో మీద నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అనగానే వెళ్ళిపోతారు. రిటర్న్ వచ్చి నాకు డైమండ్ ఇచ్చాక ఆన్సర్ చెప్తారు. హియర్ వి గో. సో ఫేస్బుక్ గ్యాంగ్ నుంచి ఎవరు రండి, అండ్ ట్విట్టర్ గ్యాంగ్ నుంచి సో వీడియో జాగ్రత్తగా చూడండి. మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయలేరు, వాళ్ళ ఆన్సర్స్ లీక్ చేయలేరు, చెప్పకూడదు. వాళ్ళు చెప్పినా కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. -100 అంతే. ఓకే, విన్నావా? ఇలాగా విన్నా. ఏం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడుకో వాళ్ళతో. ఒకసారి వీడియో ప్లే అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి సౌండ్ చేసినా -100. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. కదా ఏంటి నా లక్కు, ఇవాళ పొద్దున వెళ్ళి ఎవరి మొహం చూసానంటో. ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్, ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అమ్మో, ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఆ గద నీకెందులకురా? ఎందుకంటయా? అమ్ముకోవడానికి. ఆహాన పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించుకో. ఇంత తెలికైపోయిందండి. ఆహా, గద గద. అయ్యి బాబాయ్, ఈ గెటప్ పెంట నా పెట్టయ్యా బాబాయ్. అమ్మో, ఇదేంటి? నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ పెట్టయ్యా. అసలు నువ్వెవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచ నామధేయులు. ఓహో, అలాగా. రామాపక్షం అన్నమాట. నన్ను పక్షరెదవరా? భూక్షి మక్షి రూక్షి నిరక్షర కుక్షి దుర్మార్గ సాక్షి దుష్టభావాపేక్షి దౌర్భాగ్య కక్షి బహులోప రూక్షి బహుదుష్ఫలాక్షి మాలిన్య భక్షి ఆక్షి ఆక్షి ఆక్షి. మీరు చూసిన ఈ వీడియోలో బ్రహ్మానందం గారు గద ఏ సైడ్ పట్టుకున్నారు? గో. గెంతాలి గెంతాలి. ఆవిడ అయిపోయారు. రామ్మా, వెరీ గుడ్. ఫైనల్లీ ఆవిడ రీచ్ అయింది డెస్టినేషన్ కి. నిన్నెప్పుడో బయలుదేరింది. సో ఆన్సర్ రైట్ సైడ్. గద. మీరు లెఫ్ట్ అంటున్నారా? ఓకే, ప్రాబ్లం లేదు. మీరు లెఫ్ట్ అంటున్నారు, మీరు రైట్ అంటున్నారు. రైట్ సైడ్. ఓకే, రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, బేటాయి స్వామి దేవుడా. వెరీ వెల్ డన్. ఓకే, వెళ్ళి రావడంలో లేట్ అయింది, లేకపోతే మీరు కూడా ఆన్సర్ కరెక్టే చెప్పేవాళ్ళు. లెఫ్ట్ కదా. మైనస్ అయ్యేది. అదే, మీరు రాకపోవడమే మంచిదేంలే అమ్మా. మీ టీం కు 100 కాపాడేవు నువ్వు. సో ఫేస్బుక్ గ్యాంగ్ 600, ట్విట్టర్ గ్యాంగ్ 200. ఫస్ట్ టైం కాబట్టి వదిలేసాం, మామూలుగా గెంతలం. ఓకే, సో బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. హలో. హాయ్ మనీషా. సూరి, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి ఈ టైంలో? ఏం లేదు, ఉదయం నీ ప్రోగ్రామ్ ఏంటి? ఎందుకు? నువ్వేదైనా ఫిక్స్ చేసావా? రేపు మా ఇంటికి నేను పిలుద్దామని. ఆఫ్ కోర్స్. ఎన్ని గంటలకి? 10 o'clock. I'll be there. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ మిస్. రేపు 10 o'clock నీకోసం మా ఇంట్లో వెయిట్ చేస్తుంటా. Okay, good night. గుడ్ నైట్.
ఓ వెల్కమ్ ఓపే. హలో సార్, కరెక్ట్ గా 9:30కే వచ్చారే, ఇండియన్ స్టాండర్డ్ టైం. 10 గంటలకు ఇంకా 10 నిమిషాలు ఉంది. నేను చెప్పినందుకు గుర్తుంది కదా? నువ్వు చెప్పింది గుర్తుందిలే, అదరగొట్టేస్తాను, భయపడకో. అదరగొడతావా? ఏంటా ఏం చేస్తావా? సస్పెన్స్. అది సరే, నువ్వు తింటున్నావా లేకపోతే నా మాటలు వింటున్నావా? రెండు చేస్తానులే. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఒక కార్ పార్క్ చేసింది. ఆ కార్ కలర్ ఏంటి? ఓకే, అర్నాల్డ్ స్వాజ్నిగర్, కమ్ ఆన్ ఆన్సర్. ఎల్లో 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 డర్టీ ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో. ఇట్ ఇస్ రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. నిన్న తిన్న టిఫిన్ దగ్గర నుంచి మొత్తం బలం తెచ్చుకుంది ఆవిడ గెంతడానికి. అండ్ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చారు. 200 పాయింట్స్ వచ్చాయి. మీరు వెళ్ళి రావడంలో సరిపోయింది. వెరీ గుడ్. సో ఈ దెబ్బతో ఫేస్బుక్ 600, ట్విట్టర్ 400. ఇంకా ఒకే ఒక ఆన్సర్ ఇస్తే లెవెల్ అయిపోద్ది. వాళ్ళు తప్పు చెప్పినా కొంచెం దగ్గరికి వస్తారు, దాంట్లో తప్పేం లేదు. ఓకే, సో కంటిన్యూ చేస్తున్నారుగా? మారుతారా? ఓకే, ఇటు కంటిన్యూ. బొమ్మపాడు దీనిలో థర్డ్ వీడియో. రెడీగా ఉండండి. క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ ఉంటుంది. థర్డ్ వీడియో. హలో అప్పారావు గారు, బాగున్నారా? వెరీ ఫైన్. చెప్పండి. మీరు నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు, గుర్తుందా? కుట్లేమన్నా ఊడే? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నేను అప్లై చేసిన జాబ్ కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్ కి 50 మార్క్స్ వచ్చాయి. మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను. ఇష్టమైన జాబ్, మంచి శాలరీ. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఓకే, లైన్లో ఉండు. గురుగారు, ఆ ఇచ్చపర సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామంటున్నారు. అది ఎవరికి కావాలరా? కావాలంటే మనమే ఇద్దాం. రాజు గారు రెడీ అయినా? రావడం మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? ఆగదు. ఈయన దొరకదు. జాలి మోహన్ లాంటిది ఏదో వాడొచ్చు కదా. అబ్బా, హలో రుద్ర. హాయ్ తరుణ్. నిక్ నేమ్ దురదరాజు. ఎప్పుడు అదే పనిలో ఉంటాడు. సారీ అప్పారావు, బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్ట్రక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి వాళ్ళన్నీ. బాగున్నాయి అన్ని. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది కనిపించారు? గో. ఓకే, ఆన్సర్ 6. ఓకే, లెక్కెడదాం మనం. ఇద్దరు లోపల కూర్చున్నప్పుడు ఒక లేడీ వచ్చింది, ముగ్గురు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకో ఇద్దరు వచ్చారు, 5గురు. దాని తర్వాత ఇప్పుడు తరుణ్ అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చారు, 7. కాకుండా బయట డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడు, 8. సో మొత్తం మీరు చూసిన ఈ సీన్ లో 8 మంది కనిపించారు. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. Facebook with 500, Twitter with 400. ఓకే, ఇంకా లాస్ట్ వీడియో ఇట్స్ చేంజ్ అవ్వాలి. ఫేస్బుక్ సైడ్ 500 ఉంది, అండ్ ట్విట్టర్ సైడ్ వాళ్ళ కెప్టెన్ వచ్చారు కాబట్టి 400 లో ఉన్నారు. కాబట్టి ఎవరు లాస్ట్ ఆన్సర్ చేస్తే, ఐ మీన్ ఈ క్వశ్చన్ కి వాళ్ళే లీడ్ లోకి వెళ్తారు. హియర్ వి గో, లాస్ట్ వీడియో. హలో సార్, ఒక నిమిషం. ఏమయ్యా ఆలిమల్లాయిరో, బాగున్నావా? ఏదో బాగుండడం బాగుండకపోవడం అంతా మీ మీద ఆధారపడింది. పలిగొడువే, నేను వడ్డీ వ్యాపారస్తున్నా గానీ వైద్యుడి గానే. ఏంటి డబ్బులు కావాలా? ఎంత?
ఓ 25,000. 25,000? కుదరదే. ఓ పని చేయి, 30,000 తీసుకో. 30,000 నాకెందుకండి? నువ్వు 30,000 తీసుకో చేత. నాకు 30,000 ఎందుకండి? 25 చాలు. అబ్బాబా 30,000 తీసుకోవయ్యా. నాకు 25 చాలండి. ఒక లెక్కగా ఉంటుంది. ఏమీ లేదు, నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు అనుకో, నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా. 5,000 వడ్డీయా? అది నువ్వు కాబట్టి మామూలుగా 10 కనుక్కో. ఏమిటి ఓకేనా కాదా? నీతో టైం. ఓకే ఓకే ఓకే. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. ఇదిగో ముందు తెల్లగాయితే మీద సంతకం పెట్టు, మ్యాటర్ తర్వాత నేను రాసుకుంటాను. అర్థమైందా? తీసుకో, ఇదిగో పెన్ను, సంతకం పెట్టు, సంతకం పెట్టు. పెట్టవా? ఇదిగో అన్ని 500 రూపాయల నోట్లు, 25,000 లెక్క చూసుకో. అక్కర్లేదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. బడే ఇదిగో రాజు, ముందే చెబుతున్నా, రోజుకు 1000 రూపాయలు చొప్పున 30 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చేయాలి. ఏ రోజు 1000 రూపాయలు కట్టకపోతే ఆ రోజు మొహమాటం లేకుండా నిన్ను జైలుకి పంపిస్తాను. ఆ తర్వాత గురవయ్య గారేంటి ఇలా చేశారేంటి అని నువ్వు ఫీల్ కాకూడదు. అర్థమైందా? తప్పకుండా కడతానండి. కడితే బయట ఉంటావు, లేకపోతే జైల్లో ఉంటావు, అంతే తేడా. కడతాను. కడతానంటే కుదరదు, కట్టాలి చెప్తున్నా. అబ్బా కడతానండి. కడతానంటే ఎట్లా? కట్టకపోతే ఇబ్బంది పడతావు. కడతాను. అదేనయ్యా, కడితేనే పర్లా, కట్టకపోతే ఇబ్బంది పడతావు. అది అర్థమైందా? ఇదిగో వస్తా. మీరు చూసిన ఈ వీడియోలో వడ్డీ ఎంత కట్ చేసుకుంటా అని చెప్పాడు. ఇలా ఇప్పటివరకు ఎవరు గెంతలేదమ్మా, చాలా వెరైటీ గెంతింది ఇవిడ. అక్కడి నుంచి రావాలి కదా ఇక్కడ వరకు. యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ జర్నీ, ఎందుకంటే ఆవిడ కరెక్ట్ గా గెంతలేదు. వెరీ గుడ్. వాట్ టైర్డ్ అయ్యాను నేను, కొంచెం అటు ఇటు జరగనమ్మా. ఆన్సర్ ఏంటి? 5,000 వడ్డీ. రైట్ ఆన్సర్, 200 points. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు అనుకో, నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా. 5,000 వడ్డీయా? ఓకే, సో కొంచెం తారుమారైంది రెండో రౌండ్కి వచ్చేటప్పటికి. లాస్ట్ ఆన్సర్ కరెక్ట్ చెప్పడంతో ఫేస్బుక్ గ్యాంగ్ 500 అండ్ ట్విట్టర్ గ్యాంగ్ 600 points. థర్డ్ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీ. మీకు కాదు మాకు, ఎందుకంటే మీరు గెటప్ చేంజ్ చేసుకొచ్చి ఓ మంచి సిచ్యువేషన్ తీసుకుని ఇక్కడ ఎనాక్ట్ చేస్తారు. ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు మీకు వస్తాయి. ఓకే, సో రెడీయా? వెరీ గుడ్. సో థర్డ్ రౌండ్ జంబలగడి పంప. సో ఫేస్బుక్ మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఏదో స్కిట్ చేస్తాను వెళ్ళారు ప్రిపేర్ అయ్యి. సో వాళ్ళు వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ దెమ్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. ఓకే, సూపర్ సూపర్ స్టార్ మహేష్ గారు పాటతో ఎంట్రీ ఇచ్చారు, బాగుంది, వెరీ గుడ్. ఇంతకీ పరిస్థితి ఏంటమ్మా? మేము ఒక స్కెచ్ అయిపోతున్నాము. దాన్ని ఏంటంటే, ప్రేమను ప్రేమించండి, ప్రేమను గౌరవించండి, ప్రేమను బ్రతికించండి. ప్రేమను ప్రేమించండి, అదేగా. ఆ ప్రేమ మళ్ళీ మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు డోడ్. ఓకే, ఏముంది. సో ఇంతకీ ఇప్పుడు మీరు ప్రేమికుడు, ఈవిడ మీ ప్రేమికురాలు. అవును, అలాగే ఉంటారు. స్టార్టింగ్ లో సిగ్గుపడతారు, తర్వాత మనం సిగ్గుపడాలి. ఓకే, వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. శిల్ప, ఐ లవ్ యూ శిల్ప. నీకు తెలుసా శిల్ప, నా ప్రేమ నీ మీద ఎంత విలువైనదంటే దీనికి ఖరీదు కూడా కట్టలేదు. తాజ్ మహల్ కూడా నీ ప్రేమ ముందు సరిపోదు శిల్ప. నాశనం అయిపోతారు. అవునా, అంత విలువైందా? అయితే 1 kg ఉల్లిపాయలు తీసుకురా చూద్దాం. దీన్ని అమ్మాయి పనిచేసింది. అలా కాదు శిల్ప, ఎంత నా ప్రేమ, ఈ ప్రేమలో ప్రపంచం అంతా మునిగి తేలుతుంది శిల్ప. అందరి ప్రేమ ఉంది, కొంతమందికి ఉన్నారు, కొంతమందికి ఇట్లా లేరు, దొరకక ఇంకా మిగిలిపోయారు సింగిల్ గా అంటారు సార్ దాన్ని.
కానీ ఏం చేస్తాను శిల్ప, నీకు మాత్రం నా ప్రేమ దొరికింది కదా, దీన్ని ఆస్వాదించు శిల్ప, నా ప్రేమను ఆస్వాదించు. అవునా, ఆస్వాదించాలా? ఇన్ని రోజులైంది మనం ప్రేమించుకోబట్టి, ఒక్క చీర అయినా కొనిచ్చావా? చీరదేముంది శిల్ప, నా మనసు చూడు ఎంత విశాలమైనదో, ఈ విశాలమైన మనసుని హత్తుకో శిల్ప. హత్తుకోవడానికి అదేమన్నా చీర? అబ్బాయి గుర్తుపెట్టుకో. అయ్యో అలా కాదు శిల్ప, ప్రేమించుకుందాం శిల్ప. ఇన్ని రోజులైంది మనం ప్రేమించుకోబట్టి, ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళావా? బ్యాంకాక్, సింగపూర్, జపాన్, ఎక్కడికైనా తీసుకెళ్ళావా? జపాన్ ఆయన అక్కడికి వెళ్తే ఆల్రెడీ అక్కడ ఉంటారు, నిన్ను తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాను? ఏమో ప్రదీప్, అంతే కదా? అలా కాదు శిల్ప, నా కళ్ళల్లోకి చూడు శిల్ప, ప్రపంచాన్ని చూడు శిల్ప, ఈ ప్రపంచం అంతా మన ప్రేమలోనే మునుగుతుంది శిల్ప. ప్రపంచం మొత్తం నీ కళ్ళల్లోనే ఉందా? అయితే నా గోల్డ్ చైన్ దాంట్లో పడిపోయింది, ఒకసారి తీసుకురా. ఈ రోజు పొద్దున ఆయన కదా నిన్ను అడుక్కుంటోంది, ఆయనగా డాన్స్ చేయాలి, నువ్వు డాన్స్ చేస్తావేంటి? నాకు ఒక్క చాక్లెట్ అయినా కొని పెడతావా? బాగా ఆకలిస్తుంది. చాక్లెట్ ఏముంది శిల్ప, నా ప్రేమ ఎంత మధురమైనది తెలుసా, నా ప్రేమను ఆస్వాదిస్తే ఇంతకన్నా తీపి ఎక్కడన్నా దొరుకుతుందా శిల్ప? అయ్యో ప్రేమ 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 అంటున్నావు, ఎప్పుడైనా ఒక్కసారి బయటికన్నా తీసుకెళ్ళావా? అట్లీస్ట్ బయటికి ఎందుకు శిల్ప, చూడు ఈ ప్రేమ అనే ప్రపంచంలో మనం చక్కగా ప్రేమికులు ఎక్కడ కూర్చున్నాం శిల్ప, ఏముంది ఇందులో? అట్లీస్ట్ పెళ్ళైనా చేసుకుంటావా నన్ను? పెళ్ళెందుకు శిల్ప, ప్రేమించుకుంటున్నాంగా. అంటే ప్రేమించుకునేది పెళ్లి చేసుకోవడానికి కాదా? అలా అని కాదు శిల్ప, పెళ్లి అనేది 3 రోజులు ముగిసిపోయే తతంగము, ప్రేమ 100 ఏళ్ల బంధము. అలాంటప్పుడు ఇంకా పెళ్ళెందుకు శిల్ప, మనం ఇంత మంచిగా ఉంటున్నాం కదా. అవునా, అయితే నీ ప్రేమలో నువ్వే ఉండు, నువ్వే బతుకు, నువ్వే చచ్చిపో. నేను ప్రదీప్తో వెళ్ళిపోతా. ఓకే, సో మీరు ఎంత అద్భుతమైన స్కిట్ చేశారు, నిజాలని చాలా అద్భుతంగా చెప్పారు. మనకి వాళ్ళకి ప్రేమ అలాంటి అవసరం ఉండవమ్మా, వాళ్ళకు ఓన్లీ మెటీరియలే. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మనం కూడా మార్కులు అవన్నీ ఎందుకు, చక్కగా ప్రేమగా చప్పట్లు కొట్టుకుందాం. ఓకే, మీకు అక్కర్లేగా పాయింట్లు కావాలా? ఓకే, సో ట్విట్టర్ గ్యాంగ్ కూడా చేశాక అప్పుడు స్కోర్స్ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. సో ఫేస్బుక్ పరిస్థితి అది, మరి ట్విట్టర్ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మోతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక, ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగు మంటాదే. ఓకే, ఇంతకీ దారుణం ఎందుకు జరిగింది? ఈ రోజులో అమ్మాయిని ఏడిపిస్తున్నాం కదా, అందుకని ఈవి టీచింగ్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయని ఏడిపిస్తున్నాము కదా కన్నా, ఏడిపిస్తున్నారు, మనం చేయట్లే. ఎవడ చేస్తే లైవ్ వీడియో కొట్టు. సో ఇప్పుడు ఈవిడ అమ్మాయి అలా అనుకుందాం ఈ స్కిట్ వరకు. సో ఈవిడ్ని ఈవి టీచింగ్ చేస్తున్నారు. రైట్, ఎవరు చేస్తున్నారు? అరే బెల్ట్ ఒకటి తీసుకురండి రా. సో ఇప్పుడు దాని మీద మీరు స్కిట్ చేయబోతున్నారు. వెరీ గుడ్, సూపర్. అరే బస్ స్టాప్ లా పూరి ఎర్ర డ్రెస్ వేసుకున్నది ఏమున్నది, చూస్తే చూసింది మామా, చూసి అరే నవ్వింది కూడా, పూరి పడిపోయింది. అరే పడ్డట్టున్నది. ఏం పేరు? శ్రీజనట, శ్రీజ రాకేష్, మస్తు మ్యాచ్ అయిందిలే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. దానికి పెళ్లి చేసుకుంటా. చేసుకొని ఏం చేస్తావు? పెళ్లి చేసుకొని కార్లో దింపుతా, మస్తు దింపుతా, మస్తు చూసుకుంటా. 2 లైసెన్స్లు ఉన్నాయి. ఇంటి ముంగర ఇంటి వెనకాల? ఇంటి ముంగడు ఉన్నది, ఇంటి ఏమిటి ఉన్నది, 2 లైసెన్స్లు ఉన్నాయి.
నీకు హెల్మెట్ ఉందా? రెండు ఉన్నాయి. ఇది ఉందా ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది ఏమంటా ఉన్నట్టుంటా ఎందుకు రెండు ఎందుకు నీకు? పైది నాకు కిందిది నీకు. రైడ్ పోదామా? ఎందుకు? మస్తు ఉంటది బైక్ మీద ఇట్లా ఎక్కి వెనక వస్తాను పట్టుకుంటే ఇట్లా పోతే మస్తు రొమాంటిక్ ఉంటది. ఏమి ఇప్పిస్తావు వస్తే? ఏమి ఇస్తుంది? నువ్వేం కావాలా? నీకు ఏం అడుగుతా అది ఇప్పిస్తాం. మొత్తం దునియాలో ఏది దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో ఒకసారి, నీకు ఒకటి ఇస్తా. మూసుకున్నా. ఏం రా ఏమో నకరాలు చేస్తున్నావు అంట. మా ఇలాకాకి వచ్చి ఏమిరా మా పోరి నేర్పిస్తున్నావు అంట. ఖాళీ పోరి పడ్డా లైన్ వేస్తున్నా. అదే ఎందుకు? మేమెవరో తెలుసా నీకు? ఏంరా కొత్తగా షీటింగ్ వచ్చింది వినవాళ్ళే ఎప్పుడు? ఏమో నేనైతే ఇన్లే మరి చూపిస్తాం ఏందో ఏందో ఇట్లా ఇట్లా ఇట్లానే అంటున్నావు అంట కదరా. ముఖం ఎప్పుడైనా అద్దంలో వేసుకున్నావరా నువ్వు? అడిగే ముఖంతో ముఖం లేకుంది నీ గడ్డము నీ కళ్ళద్దాలు పూర్ణ సెంటర్ లో పూరీలు వేసుకోవడానికి కూడా పనికి రావుబే నువ్వు. నీకు అవసరమా ఇవన్నీ? ఆ పోరి నీకు అవసరమా? అవసరమా? నీకు ఎవరు తెలుసారా? మా ఇస్తాయి మీరందరూ ఏడికొచ్చిండ్రు నన్ను. మేమందరం వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. కానీ కొంచెం తక్కువ కొట్టారు. ఈసారి నుంచి అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కొంచెం గట్టిగా కొట్టండి. ఓకే, ఒంగోబెట్టి ఇంకా మా ప్రదీపాన్ని వినడానికి. ఓకే, సో ఫేస్బుక్ గ్యాంగ్ అండ్ ట్విట్టర్ గ్యాంగ్ సూపర్ వండర్ఫుల్. సో అయిపోయింది, చాలా బాగా చేశారు. ఇంత బాగా చేస్తారు నేను అస్సలు అనుకోలేదు. ఇటు సైడు మీరిద్దరు వచ్చారు. అమర ప్రేమికులు ఇద్దరు వచ్చి చాలా అద్భుతంగా చేసి 200 మార్కులు 200 పాయింట్స్ బాగా చేసినట్టు. అండ్ ఇటు సైడు ఈవ్ టీజింగ్ రైట్ గట్టి కొట్టారు, బాగా జరిగింది, అంత అద్భుతంగా జరిగింది. 200 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఫేస్బుక్ గ్యాంగ్ విత్ 700 పాయింట్స్, ట్విట్టర్ గ్యాంగ్ 800 పాయింట్స్. అండ్ లాస్ట్ రౌండ్ ఇప్పుడు 90 seconds లో మీ నలుగురు కలిసి విభత్సమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పటివరకు ఒకళ్ళిద్దరు ఆడారు, ఈసారి నలుగురు ఆడతారు. నలుగురు మధ్యలో ఆ కోఆర్డినేషన్ ఉండాలి. యునో ద కోఆపరేషన్ ద ఆపరేషన్ దట్ షుడ్ హ్యాపెన్ హియర్. 90 seconds టాస్క్ ఆడబోతున్నారు ఇప్పుడు రెండు టీములు. ఏన్ కాసుకున్న వాసుకోడిగామా. లాస్ట్ రౌండ్ 90 seconds లో మీరు ఈ టాస్క్ ఫినిష్ చేయాలి. నలుగురు కలిసి ఆడతారు, ఇద్దరిద్దరు చొప్పున ఒక టీం అవుతారు. ఈ రెండు కర్రలతో ఈ బాల్ ని పట్టుకుని తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. ఆ పెద్ద బొచ్చులో 90 seconds అయిపోయే టైంకి ఎన్ని ఉంటే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్లోకి వెళ్తాయి. మీరు కంగారు పడక్కర్లేదు. ముందు ఫేస్బుక్ ఆడతారు. లీడ్ లో ఉన్నారు కదా వాళ్ళు. ఫేస్బుక్ ముందు వచ్చిందా ట్విట్టర్ ముందు వచ్చిందా? రండి నలుగురు రండి, కమాన్. ఓకే, 90 second timer on screen. Your time starts in జరగాలి కొంచెం. 3, 2, 1, go. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడ చటుషారో మిస్టరీ కొపారో ఒక్కలని విక్రమాత సోదర్రా వీరపట్టు పట్టరా పొట్టు దాటరా उसको पकड़ो 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 दौड़ो दौड़ो दिन पापे दौड़ो चल पकड़ो
మంది పక్కడో ఒంటరైన జీవితాలు. రెండు కర్రలు తెచ్చుకోండి, రెండు గవాన్. సో చాలా కష్టపడి ఆడారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 బాల్స్ ఇక్కడ తీసుకొచ్చారు. సో 1100 పాయింట్స్. మీ టోటల్ స్కోర్ ఇందాక 700, ఇప్పుడు 1100, మొత్తం కలిపి ప్రపంచం ఉంటుంది అడిగిరండి. సో మొత్తం కలిపి 1800 పాయింట్స్ వచ్చాయి మీకు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 800 పాయింట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు మీలాగే ఒక 11 బాల్స్ కనుక తీసుకొస్తే టైటిల్ వాళ్ళకు వస్తుంది, రాకపోతే మీకు వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే కర్రలు అక్కడ పెట్టేసి మీ ప్లేస్కి వెళ్ళి జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి. ఓకే, ఓకే. సో మీ టార్గెట్ 90 seconds 11 balls. సేమ్ వాళ్ళు ఆడినట్టు ఆడితే 11 వస్తాయి, వాళ్ళకంటే దారుణంగా ఆడితే అవి కూడా రావు. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. ఇద్దరిటు రైట్. ఓకే, 90 seconds. Your time starts in 3 2 1 go. కర్ర కింద, కర్ర పైకి, మీకు దగ్గరగా ఉండాలి కర్ర. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో చాటుషారో మిస్టరీ కొపాడో ఒక్కవన్నీ గెలిచారో. ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఉస్కో పక్కడో. అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఓకే, టైమ్ ఆఫ్. రండి, ఆలసించిన ఆశాభంగం నేడే విడుదల మీ అభిమాన థియేటర్ లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 balls తీసుకెళ్లారు, 1200 పాయింట్స్ తెచ్చుకున్నారు. మన దగ్గర ఆల్రెడీ 800 ఉంది, మొత్తం కలిపి 2000 పాయింట్స్. ఇవాళ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. Baby, I know you're gonna miss me, 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 baby, I know you're gonna miss me. 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 ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి విన్నింగ్ టీమ్ కి గిఫ్ట్ వచ్చే చెక్స్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. ఓకే, సో ఇవాళ మా షోలో 8 మంది సూపర్ ఎనర్జీని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ 8 మందికి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫ్యూచర్ కి. అండ్ మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. Baby, I know you're gonna miss me, miss me.